అభయ టీవీ వీక్షకులకి స్వాగతం. అభయ టీవీ వార్తల్లో వెళ్లే ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, జ్ఞానమున్న వారితో వాదించు, ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానితో వాదించుకు, నీ విజ్ఞతను కోల్పోతావు. నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో తెనాలి నాజరేపేటలోని ఇస్కాన్ మందిరంలో వేసవి సెలవులను పురస్కరించుకొని చిన్న పిల్లలుగా ఉండగానే సంస్కృతి సంప్రదాయాలను నేర్పించడం, భగవద్గీత యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం గురూజీ సింహ గౌరీ దాస్ గారు భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురూజీ సింహ గౌరీ దాస్ గారు మాట్లాడారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇస్కాన్ తెనాలి మందిరంలో ఈ సమ్మర్లో పిల్లలందరి కోసం కూడా మేము భగవద్గీత క్లాసెస్ ఏర్పాటు చేశాము. ఈ భగవద్గీత క్లాసెస్లో మనము పిల్లలందరికీ కూడా మంచి విలువలు, ఎథిక్స్, మారల్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. భగవద్గీత శ్లోకాలు, దాని తాలూకా అర్థాలు, భగవద్గీతను ఏ విధంగా జీవితంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరించాలనేది చిన్నప్పటి నుంచే మనం పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు పెద్ద అయ్యాక మంచి పౌరులుగా ఎదిగి సమాజానికి, కుటుంబానికి, దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ఇప్పుడు జస్ట్ ప్రారంభించాము. జస్ట్ 1 వీక్ అయింది ప్రారంభించి. ఇంకా మే 20వ తారీఖు వరకు ఈ క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. చాలామంది ఇంకా పిల్లలు కావాలంటే రావచ్చు, జాయిన్ అవ్వచ్చు. సో మేమందరం కూడా పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాలని, మంచి విలువలు వాళ్ళలో పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించాము. ఎందుకంటే ఈరోజు మోడర్నైజేషన్, ప్రాపంచీకరణ, దాని తర్వాత ఆధునీకరణ, ఈ రెండు కూడా చాలా పెద్ద ఆటంకాలుగా అయి ఉన్నాయి. ప్రజలందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇస్తున్నా కూడా జనాలు చదువుతూ ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఈ విలువలు అనేవి మర్చిపోతున్నారు. మన భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయం గురించి వాళ్ళు మర్చిపోతున్నారు. కాబట్టి ఇది చాలా ఫౌండేషన్ లాంటిది. అందుకని చెప్పేసి మనం సమాజం సుఖంగా
ఉండాలి, ఆనందంగా ఉండాలి, మంచి పిల్లలందరూ కూడా మంచి పౌరులుగా తయారవ్వాలి అంటే మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయం మన పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించవలసినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి ఉంది. కాబట్టి మేము అందరికీ సహాయం చేయాలని చెప్పేసి ఈ విధంగా ఈ క్లాసెస్ ఏర్పాటు చేశాము. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లల్ని పంపించి వాళ్ళని మంచి పౌరులుగా వాళ్ళని తయారు చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. హరే కృష్ణ. ధనశ్రీ కమ్యూనికేషన్స్ అండ్ శ్రీ సాయి సిల్వర్స్ ఆధ్వర్యంలో తెనాలి గంగానంపేటలోని పాత శివాలయం వెనుక ఎండలకు తీర్చుకోవడానికి పేదలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి కృష్ణకిషోర్ గారు, బొలిశెట్టి హరిదుర్గా గారు, గుర్రం శివ, గుర్రం సాయి పవన్ రాకేష్, గంధి శ్రీనివాసరావు గారు, భాస్కర్, కొల్లా గురునాథ్ గుప్తా, ఎంఎస్ఆర్ గుప్తా, పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ మేనేజర్ ఆనంద్ శర్మ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కమ్యూనికేషన్స్ మరియు సాయి జ్యువెలర్స్ ఇద్దరు కూడా సాయి సిల్వర్స్ వీరిరువురు సహకారంతో ఈరోజు ఈ ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మన బొలిశెట్టి కృష్ణకిషోర్ గారు ధనశ్రీ కమ్యూనికేషన్స్ ద్వారా అందరికీ శుభ్రచిత్రేను. అట్లాగే సమాజంలో అనేక రకాల సేవా కార్యక్రమాల్లో కూడా కిషోర్ గారు పాల్గొంటుంటారు. కిషోర్ గారు చేసే సేవా కార్యక్రమాలు కూడా భాగంగా ఏర్పాటు చేశారు, కానీ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అభినందించదగ్గ విషయం అండి ఇవాళ. ధనశ్రీ కమ్యూనికేషన్స్ వాళ్ళు అలాగే సాయి సిల్వర్ వర్క్స్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎండలు తీవ్రమైన తరుణంలో ఈ విధమైన సేవా కార్యక్రమం మానవ సేవే మాధవ సేవ. ఎక్కడో సేవ చేయాల్సిన భగవంతుని ఎక్కడో అవసరం లేదు. నలుగురికి సహాయపడితే అదే ఎంతో ఫలాన్ని కల్పిస్తుంది. అటువంటి సేవా కార్యక్రమాలు అందించినటువంటి ఈ ధనశ్రీ కమ్యూనికేషన్ శ్రీ సాయి సిల్వర్కి మా పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధనశ్రీ కమ్యూనికేషన్స్ కిషోర్ గారు సాయి సిల్వర్ జ్యువెలరీ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ ఎండలో బాగా విపరీతంగా ఉన్న టైంలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రజల దాహార్తిని తీర్చేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి మరియు అనకాపల్లిలో బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. ఈ సభకు బీజేపీ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పీఎం నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ను ఉద్దేశించి మాట్లాడారు. మరలా 8వ తేదీ విజయవాడ మరియు రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. कालम्मा देवी को प्रणाम करता हूं। कल अल्लूरी सीताराम राजू जी की पुण्यतिथि है। 2 वर्ष पहले भीमावरम में मुझे उनकी प्रतिमा के अनावरण का सौभाग्य मिला था। मैं आज అనకాపల్లి की धरती से उन्हें अपनी श्रद्धांजलि देता हूं। నేను ముందుగా నూకాలమ్మ తల్లికి ప్రణామాలు తెలియజేస్తున్నాను. రేపు అల్లూరి సీతారామరాజు గారి పుణ్యతిథి వర్ధంతి. నేను 2 సంవత్సరాల క్రితం భీమవరంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే సౌభాగ్యం కలిగింది. ఈరోజు నేను అనకాపల్లి భూమి నుండి ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. साथियों, मैं सबसे पहले आपकी क्षमा मांगता हूं, क्योंकि मुझे 6:15 बजे टेक ऑफ करना है, तो चंद्रबाबू जी मेरे जाने के बाद बोलेंगे और हम सब उनको सुने बिना जाएंगे नहीं। అందరూ కూడా ముందుగా నన్ను క్షమించాలి. నేను 5:45కి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ అందరూ కూడా ఇక్కడే ఉండాలి. మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలు మీరందరూ వినాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. साथियों, అనకాపల్లి में बेल्लम और तेलुगु दोनों की अद्भुत मिठास है। 4 जून को ये मिठास और बढ़ने वाली है। आंध्र प्रदेश में एनडीए की सरकार बनेगी और दिल्ली में भी एनडीए का परचम लहराएगा। మిత్రులారా, ఇంతకు ముందు నాయకులు ఓట్లు అడిగితే ప్రజలు వాళ్ళని
చేసిన పనుల యొక్క చిట్టా అడిగేవారు. కానీ ఇప్పుడు మోడీ తన పనుల చిట్టాని ప్రజలకు ఇస్తున్నారు. ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదిస్తున్నారు. ఇక్కడ అనకాపల్లి నుండి అనంతపురం వరకు 6 రోడ్ల జాతీయ రహదారి నిర్మించాం. రాయ్పూర్ నుండి విశాఖపట్నం వరకు ఎక్స్ప్రెస్ హైవేని నిర్మాణంలో ఉంది. అలాగే కలకత్తా నుంచి చెన్నై ఎక్స్ప్రెస్ హైవే ఈ యొక్క ప్రాంతం నుంచి వెళ్తుంది. 2014 వరకు ఆంధ్రప్రదేశ్లో కేవలం 4000 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉండేది. ఇవాళ 8000 కిలోమీటర్ల జాతీయ రహదారి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ విధంగా మారిందని మీకు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో పేదల కొరకు 21 లక్షలు ప్రధానమంత్రి ఆవాస గృహాలు మంజూరు చేశాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో సగం కూడా పేదలకి ఇల్లు ఇవ్వలేదని మీకు తెలియజేస్తున్నాను. మోడీ పేదల బాధలు తీరుస్తున్నాడు, కానీ వాళ్లకు బాధలు తొలగిస్తున్న బాధ కలుగుతుంది. వాళ్ళది ఒకటే ఎజెండా. ఇక్కడ అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ పని ఉండదు. साथियों, उत्तर आंध्रा सुजला सरवंती इरिगेशन प्रोजेक्ट यहां की राज्य के वर्क कल्चर का बहुत बड़ा उदाहरण है. ये प्रोजेक्ट जगन रेड्डी के पिता वाईएसआर ने शुरू किया था. अपने पिता की पॉलिटिकल विरासत तो इन्होंने ले ली, लेकिन उनके शुरू किए हर प्रोजेक्ट भी ये पूरे नहीं कर पाए. इसी तरह पोलावरम प्रोजेक्ट को भी इन्होंने ठप कर रखा है. हमारी केंद्र सरकार ने पोलावरम प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए जारी किए हैं, लेकिन वाईएसआर कांग्रेस को किसानों की कोई चिंता नहीं है. మిత్రులారా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి జలవనరుల ప్రాజెక్ట్ ఇక్కడ ప్రభుత్వ పనితీరుకి ఒక అతిపెద్ద ఉదాహరణ. ఈ ప్రాజెక్ట్ జగన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఆయన వారి తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నారు, కానీ ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా అడ్డుకుంటున్నారు. మా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసం 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి రైతుల గురించి పట్టింపే లేదు. साथियों, అనకాపల్లి और आंध्र प्रदेश गन्ना किसानों का इतना बड़ा केंद्र रहा है. నేను ఆంధ్రప్రదేశ్ రైతులకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మా డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో చెరుకు రైతుల జీవితాల్లో తిరిగి మాధుర్యం తీసుకొస్తానని అంటున్నాను. మన చెరుకు రైతులు కూడా శక్తి దాతలుగా మారాలనేదే మోడీ లక్ష్యం. ఈరోజు మోడీ గారు పెట్రోల్లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల దేశంలోనే దాదాపు 8,000 కోట్ల రూపాయలు చెరుకు రైతులకు అందుతున్నాయి. దాంతో చెరుకు రైతులు భారీగా లబ్ధి పొందుతున్నారు. మిత్రులారా, ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారిగా మత్స్యకారుల కోసం ఆలోచించింది. మేము మత్స్యకార రంగాని కోసం ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖని ప్రారంభించాం. మేము మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని కల్పించాం. మత్స్యకార రంగంలో అనుబంధం ఉన్న మత్స్యకార సోదరుమణులకు బీమా పరిధిని పెంచాం. బీజేపీ మేనిఫెస్టోలో మోడీ గ్యారంటీలో హామీ ఇచ్చాం. మేము మత్స్యకార రంగానికి అనుబంధం ఉన్న ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్ క్లస్టర్ను సృష్టిస్తున్నాం. మేము మత్స్యకారుల ఆదాయం పెంచేందుకు సేంద్రియ సీవీడ్ సాగును కూడా ప్రోత్సహిస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ఏపీ ప్రజలు అంటున్నారు, కాంగ్రెస్ పోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది, అయినా ఏమీ ప్రయోజనం లేదని. కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఇద్దరికీ ఒకటే గుర్తింపు. వాళ్ళ గుర్తింపు హద్దులు లేని అవినీతి. వాళ్ళ గుర్తింపు
మాఫియా రాజ్యం. మన పక్క ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ సీటేసి కూర్చుంది. అక్కడ ట్యాంకర్ మాఫియా, భూ మాఫియాతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక్కడ ఏపీలో కూడా ఇసుక మాఫియా, భూ మాఫియా, మద్యం మాఫియాతో రాజ్యం నడుపుతున్నారు. ఈ దోపిడీ నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేసేందుకు మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. राजा महेंद्रवरम वासियों को नमस्कार. 13 మే 13వ తారీఖున మీ ఓటుతో ఆంధ్రప్రదేశ్లో ఒక అభివృద్ధి యాత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని మీరు ప్రారంభించబోతున్నారు. లోకసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించి తీరుతుంది. కానీ దానితో పాటు ఆంధ్రప్రదేశ్ విధానసభలో రానున్న 5 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉండబోతోంది. ఇది వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారతదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద అంతర్భాగంగా ఉండబోతోంది. మిత్రులారా, నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఒడిశా నుంచి వచ్చాను. అక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశం మొత్తం మీద ఎక్కడెక్కడ విధానసభ ఎన్నికలు జరిగాయో అన్ని చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. విద్య నేర్చుకో, విలువ పెంచుకో. డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యారంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, నీట్, ఐఐటి మెయిన్స్, ఎంసెట్ లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. డివిఆర్ కోచింగ్ సెంటర్, డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు, బిఎస్సి డిఈడి. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. आंध्र प्रदेश के भविष्य के लिए मतदान करना है. इस बार आंध्र प्रदेश के पास मोदी की गारंटी भी है और चंद्रबाबू जी का नेतृत्व भी है और हमारे पवन कल्याण जी का विश्वास भी है. मेरा आप सभी से अनुरोध है, राजमंड्री से श्रीमती डी पुरेंद्रेश्वरी जी, नरसापुरम से श्री भूपति राजू श्रीनिवास वर्मा जी, काकीनाडा से श्री टी उदय श्रीनिवास जी, अमलापुरम से श्री जी हरीश मधुर जी, इन सभी को भारी बहुमत से विजयी बनाए. इसके साथ ही मेरे साथ मंच पर विधानसभा के एनडीए प्रत्याशी भी है. इनकी जीत आंध्र प्रदेश में डबल इंजन की सरकार बनाएगी. మిత్రులారా, మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఓటు వేయాలి. ఈసారి ఆంధ్రప్రదేశ్ దగ్గర మోదీ యొక్క గ్యారంటీలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది. మన పవన్ కళ్యాణ్ గారి విశ్వాసం కూడా ఉంది. మీ అందరికీ నేను ఒకే విషయాన్ని అభ్యర్థిస్తున్నాను. రాజమహేంద్రవరం నుంచి శ్రీమతి డి పురంధరేశ్వరి గారిని, నరసాపురం నుంచి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ జీ గారిని, ఏలూరు నుంచి
పుట్టా మహేష్ యాదవ్ గారిని, అమలాపురం నుంచి గంటి హరీష్ మాథుర్ గారిని గెలిపించాలని కోరుతున్నాను. వీరికి చాలా భారీ మెజారిటీతో విజయాన్ని చేకూర్చాలని కోరుతున్నాను. వీరితో పాటు నాపై ఈ వేదిక మీద విధానసభలో ఎన్డీఏ అభ్యర్థులు కూడా ఉన్నారు. వారిని కూడా గెలిపించి ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. मेरा एक और आग्रह है, यहां से जाकर ज्यादा से ज्यादा परिवारों में जाना, ज्यादा से ज्यादा लोगों को मिलना और उनको कहिएगा कि मोदी जी राजमंड्री आए थे और मोदी जी ने आपको प्रणाम कहा है, मेरा प्रणाम जरूर पहुंचा दीजिए. నేను ఇంకొక విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కువ కుటుంబాల దగ్గరికి వెళ్ళండి, అందరినీ కలవండి. వాళ్ళందరికీ మోదీ గారు రాజమహేంద్రవరానికి రాజమండ్రికి వచ్చారని చెప్పండి. మోదీ గారి తరఫున వాళ్ళందరికీ నమస్కారాన్ని తెలియజేయండి. मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की. बहुत बहुत धन्यवाद. ये मेरा देश, यही मेरा परिवार है. भाइयों बहनों, मैंने घर छोड़ा है, खुद के लिए नहीं, मेरे देश के लिए. వికసిత భారతమే ధ్యేయంగా రోజు శ్రమించు వాడతడు, మాటే తప్పని వాడతడు, చేసి చూపిస్తాడతడు. ఎవరు చెమట చిందిస్తే దేశం దూసుకెళ్తుందో, దేశం కోసం ఆడుగుండనే మళ్ళీ మళ్ళీ గెలిపిద్దాం. जीना है देश के लिए और मरना भी है तो देश के लिए. మోదీ దేశం కోసమే, మోదీ దేశం కోసమే, మోదీ దేశం కోసం. ధనశ్రీ కమ్యూనికేషన్స్ మీకోసం మేమందించు సర్వీసులు ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్, కరెంట్ బిల్స్, ఓటర్ కార్డులు, పాన్ కార్డ్స్ మొదలగునవి చేయబడును. పాస్పోర్ట్స్ కొత్తవి మరియు రెన్యువల్ చేయబడును. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్, రూమ్స్, కళ్యాణం టికెట్స్ మరియు అన్ని దేవస్థానములకు టికెట్స్ బుక్ చేయబడును. IRTC టూరిజం ప్యాకేజెస్ కలవు. టిటిడి లక్కీ డిప్ ప్రతి నెల వేయబడును. క్రెడిట్ కార్డుపై మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. ధనశ్రీ కమ్యూనికేషన్స్, షాప్ నెంబర్ 102, బట్టా ఆంజనేయులు కాంప్లెక్స్, వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్, అక్కల అంజయ్య వీధి, గంగానమ్మపేట, తెనాలి. సెల్ నంబర్స్ 8019308496 మరియు 8985108496. శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ క్లాసులు, అడ్వాన్స్గా 10వ తరగతి విద్యార్థులకు సమ్మర్ కోచింగ్, 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సెంట్రల్ మరియు స్టేట్ సిలబస్లో క్లాసులు, MPC, BIPC మరియు MEC వారికి ట్యూషన్స్ చెప్పబడును. మా అడ్రస్ TB రోడ్, కొత్తపేట, తెనాలి. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 9987727763, 7995756160. ఎన్నికల ప్రచారంలో భాగంగా 35 వార్డు కౌన్సిలర్ హరేరామ్ గారి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా పాల్గొని గడప గడపకు వెళ్ళి వారి ప్రచారాన్ని కొనసాగించారు.
గంటలకు వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి, లైక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.